ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త 1000 అదేవిధంగా రూ. 200 నోట్లపైన ఆర్‌బీఐ సంచలనం ప్రకటన. ఇవన్నీ కూడా అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి కూడా రీచ్ అవుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం. ఆర్‌బీఐ ఇటీవల కాలంలో రూ. 2000 నోట్లు కూడా రద్దు చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్‌బీఐకి సంబంధించి నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ. 1000 అనగా రూ. 100 నుంచి 200 కరెన్సీ నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిందనమాట. ఇందులో మహాత్మా గాంధీ సిరీస్‌తోనే కొత్త నోట్లు ఉంటాయని చెప్పేసి పేర్కొంది. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ పాత నోట్లు చెల్లుబాటు కూడా అవుతాయన్నమాట. ఇప్పుడు కొత్తవి వస్తే మరేమైనా మార్చుకోవాలనుకుంటున్నారా అనే దానికి ఎలాంటి అవసరం లేదు. దాంతో పాటు ఇప్పుడు కొత్త వాటితో పాటు పాతవి కూడా చెల్లుతాయని చెప్తున్నారు. శక్తికాంత్ దాస్ పదవి విరమణ చేసిన అనంతరం సంజయ్ మల్హోత్రా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు శక్తికాంత్ దాస్ పదవీ కాలం అనంతరం సంజయ్ మల్హోత్రా 26వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన 3 సంవత్సరాల పదవీ కాలానికి ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులయ్యారు. గతంలో రిజర్వ్ బ్యాంకు కొత్తగా 500 నోట్లను జారీ చేసింది. పాతగా రూ. 1000 నోట్లు నిలిపేసిన విషయంలో విధాతమే. మరోవైపు త్వరలోనే 50 నోట్లు కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం అండి. సో, మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రూ. 100, రూ. 200 నోట్లయితే త్వరలో రాబోతున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్‌తో దాంతో పాటు రూ. 50 నోట్లు కూడా కొత్తవి రాబోతున్నాయన్నమాట. సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కీలక